అందరికీ నమస్కారం. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయస్థలాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాం. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్ కిమలకోట బార్ అసోసియేషన్, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉండి కూడా 1000 కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో క్రిమినల్ లా మొత్తం చేంజ్ అయిందంట కదా సార్ అని చెప్పేసి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. భారతదేశం 29 రాష్ట్రాలలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ 2023లోనే పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ అయిన తర్వాత ఆ బిల్లును రాష్ట్రపతికి పంపించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత యాక్ట్లు అనేది 2023లోనే వచ్చినాయి. క్రిమినల్ లాలు ఏదైతే ఉంటుందో ఐపీసీ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ, ఈ మూడు కూడా చేంజ్ అయ్యి, ఎందుకంటే ఐపీసీ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ అని, భారతీయ న్యాయ సన్నిహిత యాక్ట్ అని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోనేమో బిఎన్ఎస్ఎస్ అని, భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లోనేమో భారతీయ సాక్ష్య అధినియం అని, 3 యాక్ట్లు కూడా 2023లోనే వచ్చినాయి. అమలైకం మటుకము 2024 జూలై 1 నుంచి అమలవుతున్నాయి 29 రాష్ట్రాలలో కూడా. ఎందుకంటే ఇవన్నీ కూడా క్రిమినల్ లాల మొత్తం ఎప్పుడో పురాతనమైనటువంటి చట్టాలు ఇవన్నీ రద్దు చేసి కఠినంగా శిక్షించడానికి సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ కూడా ఇవన్నీ కుదించి కొన్ని సెక్షన్స్ కూడా కొన్ని ఆల్టర్ కూడా చేసినారు. అందుకో అని చెప్పేసి ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతామని చెప్పేసి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలంటే కఠినంగా క్రిమినల్స్ను కంట్రోల్ చేయాల్సి వస్తుంది కనుక 29 రాష్ట్రాలలో కూడా చిన్నపిల్లల మీద, మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. అవి కంట్రోల్ చేయడానికి ఇవన్నీ యాక్ట్లు తీసుకొచ్చారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉన్నారు, ఎందుకంటే వీటి వల్ల ఉపయోగం సార్ అని చెప్పేసి. లా అండ్ ఆర్డర్ అనేది భారతదేశం మొత్తం కూడా శాంతియుతంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ మెయిన్ అన్నమాట. ఎందుకంటే క్రిమినల్స్ను కంట్రోల్ చేయాలంటే వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు కనుక వాళ్ళని కఠినంగా శిక్ష పడి కన్విక్షన్ పడినట్లయితే మిగతాలో కూడా భయపడి అఫెన్సెస్ చేయరన్నమాట. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇంతకుముందు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ 511 సెక్షన్స్ ఉంటుండే, ఆ 1860 చట్టం అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే మొత్తం కుదించేసి 358 సెక్షన్సే పెట్టారనమాట. క్రిమినల్ ప్రొసీజర్ ఏమో ఇంతకుముందు 484 సెక్షన్స్ ఉంటుండే, అది 1973 చట్టము. ఈ చట్టాన్ని రద్దు చేసిన తర్వాత దాని ప్లేస్లో బిఎన్ఎస్ఎస్ అని, భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత అని 2023 యాక్ట్ వచ్చింది. ఇందులో సెక్షన్స్ ఏంటంటే ఇంతకుముందు 484 కింద ఇప్పుడు 531 చేసిండ్రు, కొన్ని సెక్షన్స్ పెరిగినాయి అన్నమాట. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏమో 1872 చట్టం, ఇది 167 సెక్షన్స్ ఉంటుండే, ఇప్పుడు 170 సెక్షన్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. భారతదేశం అంతా కూడా ఈ క్రిమినల్ లా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడో ఉన్న పురాతనమైన చట్టాలను రద్దు చేసి ఇవన్నీ కూడా 2023లోనే యాక్ట్లు వచ్చినాయి. అమలైకం మటుకు జూలై 2024 నుంచి జూలై 1 నుంచి అమలవుతున్నాయి భారతదేశం అంతా కూడా. ఇంతకుముందు ఏదైతే నేరాలు జరిగితే ఆ నేరాలకు సంబంధించిన అఫెన్సెస్ సెక్షన్స్ ఐపీసీ కింద బుక్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఐపీసీ రద్దయింది కనుక ఈ ఐపీసీ ప్లేస్లో బిఎన్ఎస్ అని వచ్చింది, భారతీయ నాగరిక సురక్ష అని, న్యాయ సన్నిహిత అని. ఈ 2023 యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ కానీ, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కానీ, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత అతను రిమాండ్ చేయడం కానీ, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కానీ, ఇవన్నీ ప్రొసీజర్ అన్నమాట. బిఎన్ఎస్ఎస్ కింద ఫాలో అవుతున్నాం. ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అయ్యేటోళ్ళు, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ కింద అన్నమాట. భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 యాక్ట్ ప్రకారము దీని కింద ఫాలో కావాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకోనికి ఇవన్నీ కూడా జూలై 1 నుంచి జరుగుతూ ఉన్నాయి. పాత కేసులు, ఇంతకుముందు ఉన్న పాత కేసులు కానీ, ఛార్జ్షీట్ వేసిన కేసులు కానీ, ఇంతకుముందు ఏమైనా అరెస్ట్ అయ్యి జైలుకు పోయిన వాళ్ళు కానీ, జూలై 1, 2024 నుంచి ముందు ఉన్న కేసులన్నీ కూడా, పెండింగ్ ఉన్న కేసులన్నీ కూడా పాత ప్రొసీజరే ఫాలో అవుతారు. 2024 నుంచి కేసులు ఏవైతే రిజిస్టర్ అయినావో ఆ రిజిస్టర్ అయిన కేసులు కొత్తవి ఈ కొత్త ప్రొసీజర్ ఫాలో కావాల్సి వస్తుంది. అందుకని చాలామంది కూడా నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, వీటి వల్ల ఎందుకంటే సార్ ఏమో ప్రొసీజర్ చేంజ్ అయిందని చెప్పి. ప్రొసీజర్ ఏం చేంజ్ కాలే, కొన్ని కంటెంట్స్ కానీ కొన్ని సీరియస్ అఫెన్సులు ఉన్నప్పుడు వాటిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి బిఎన్ఎస్ కింద, భారతీయ న్యాయ సన్నిహిత కింద కేసులు బుక్ చేసినప్పుడు స్పీడీ డిస్పోజల్ కూడా చేయమని కూడా అందులో ఉన్నాయన్నమాట సెక్షన్ కింద. అందుకని చాలామంది కూడా నన్ను అడిగి, ఎందుకంటే ఛార్జ్షీట్ వేసిన తర్వాత ట్రయల్ జరిగినాక విచారణ జరుగుతుంటుంది కదా సార్, విచారణ జరిగినాక తర్వాత
కేసు అంతా జడ్జిమెంట్కి బిఫోరు అక్యూజ్డ్ ఏదైతే ఉంటారో, ఏదైతే అతని మీద కేసులు పెట్టి ఉంటారో వాళ్ళు ఎవిడెన్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందా సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఎందుకంటే అతని తరపున పోలీసు వాళ్ళు ఎందుకంటే అగెనెస్ట్గా చెప్పిన వాళ్ళందరి మీద కూడా అతని దగ్గర ఎవిడెన్స్ ఉంటే 313 కింద, అంటే 313 ప్లేస్లో ఇప్పుడు 351 వచ్చింది కనుక 351 ఎగ్జామినేషన్ అక్యూజ్డ్ అనమాట. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీరు చెప్పిన తర్వాత జడ్జి గారి ముందర మీరు చెప్పుకున్నట్లయితే నా యొక్క ఎవిడెన్స్ ఉంది సార్ అని చెప్పి మీరు అనుకున్నట్లయితే ఇంతకుముందు 315 కింద ఎవిడెన్స్ ఇవ్వడానికి ప్రొవిజన్ ఉండే. ఇప్పుడు 315 లేదు కనుక 353 కింద 353 కింద మీరు BNSS యాక్ట్ ప్రకారము వీఆర్ కాంపిటెంట్ టు గివ్ ఎవిడెన్స్ అనమాట. ఎందుకంటే ముద్దాయి కూడా అక్యూజ్డ్ పర్సన్ కూడా సాక్ష్యం ఇవ్వడానికి అర్హుడు అని చెప్పేసి అందులో చెప్తా ఉందన్నమాట. అని అక్యూజ్డ్ పర్సన్ టు బీ కాంపిటెంట్ టు విట్నెస్ అనమాట. 353 BNSS యాక్ట్ అనమాట. BNSS కింద మీరు 2023 యాక్ట్ కింద 353 కింద మీకు జడ్జి గారి ముందర అడిగి నా దగ్గర విట్నెస్ ఉందో సార్ అని చెప్పేసి మీరు కానీ మీ తరపున ఎవరైనా చెప్పేటోళ్ళు కానీ ఉన్నట్లయితే మీరు జడ్జి గారి ముందర ఒక పిటిషన్ పెట్టుకున్నట్లయితే జడ్జి గారు దాని వాదన విన్న తర్వాత, ఎందుకంటే డైరెక్ట్ కూడా చేయొచ్చు, దీని 353 కింద మీరు పిటిషన్ పెట్టి మీ తరపున వాదించే అడ్వకేట్లు ఉన్నట్లయితే అడ్వకేట్ ద్వారా పెట్టుకోవచ్చు. మీరు అడ్వకేట్ లేకున్నట్లయితే, ఎందుకంటే కోర్టు గవర్నమెంటే, స్టేట్ గవర్నమెంట్ కానీ ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ లీగల్ ఎయిడ్ కింద మీకు అడ్వకేట్ని అపాయింట్ చేస్తారు అనమాట. మీరు మీ స్తోమత లేనట్లయితే మీరు జడ్జి గారిని అడిగినట్లయితే సార్ నాకు అడ్వకేట్ని పెట్టాలని చెప్పి మీరు అనుకున్నప్పుడు మీరు సాక్ష్యం ఇవ్వడానికి ఆస్కారం. కొంతమంది జైల్లో ఉంటారు కనుక వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు రిలేటివ్స్ కానీ లేనప్పుడు మీరు జడ్జి గారిని అడిగినప్పుడు జడ్జి గారు ఎందుకంటే మీకు అడ్వకేట్ని పెట్టి మీ కేసు వాదనలు వినిపించడానికి కోర్టే అపాయింట్ చేస్తుంది అనమాట. ఆ కోర్టు అపాయింట్ చేసిన అడ్వకేట్ని లీగల్ ఎయిడ్ కింద ఇస్తారు కోర్టే. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ అమౌంట్ ఇస్తుంది, వాళ్ళకు ఫీజు కూడా పే చేస్తుంది. అందుకో అని చెప్పేసి మీరు భయపడే అవసరం లేదు. మీరు ఒకవేళ సాక్ష్యం గట్టిగా ఉన్నట్లయితే మీరు కేసును కొట్లాడి మీ సాక్ష్యాన్ని ఇచ్చినట్లయితే జడ్జి గారు పరిశీలించేసి దాన్ని ఎందుకంటే మీకు అడ్వైజ్ కూడా కావచ్చు, మీకు అడ్వాన్స్ ఎందుకంటే మీరు పిటిషన్ పెట్టుకున్నట్లయితే మీ తరపున అడ్వకేటు ఆ పిటిషన్ వాదనలో ఎందుకంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు కనుక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా నోటీస్ ఇచ్చినట్లయితే అతని వాదనలు మీ యొక్క అడ్వకేట్ వాదనలు విన్న తర్వాత ఆ పిటిషన్ అలో చేసి, ఎందుకంటే ఈ కేసులో అతన్ని ఇవ్వడానికి అర్హుడు అని చెప్పేసి ఎలిజిబుల్ అని చెప్పేసి జడ్జి గారు చెప్పినట్లయితే ఆ పిటిషన్ అలో చేసి మీరు తరపున మీ ఎందుకంటే మీ వాదనలు కానీ మీ ఎవిడెన్స్ కానీ ప్రమాణ స్వీకారం చేసి కోర్టులో ఎందుకంటే ఓతు తీసుకొని మీరు ఎవిడెన్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు కనుక ఎందుకంటే కాంపిటెంట్, ఎందుకంటే అక్యూజ్డ్ పర్సన్ చాలామంది కూడా తప్పుడు కేసులు పెట్టినప్పుడు మీ జడ్జి దగ్గర మీరు చెప్పుకున్నట్లయితే జడ్జి గారు పరిశీలించిన తర్వాత ఇవన్నీ 313 అయిన తర్వాతనేనమాట. 313 ఇంతకుముందు ఉన్నాయి కనుక 313 లేదు కనుక 351 కింద మీరు ఎవిడెన్స్ ఏదైతే ఎగ్జామినేషన్ చేస్తుందో అక్యూజ్డ్ను ఎగ్జామినేషన్ మీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత 351 కింద 351 కింద మీరు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఇది తర్వాత మీ ఎవిడెన్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు, ఎందుకంటే సార్ మేము ఎవిడెన్స్ ఇవ్వచ్చునా అని చెప్పేసి. కేసులు ఉన్న వాళ్ళు కూడా ఎందుకంటే ఛార్జ్షీట్ వేసిన పోలీసు వాళ్ళు ఏదైతే ఉంటారో అందులో ఉన్న విట్నెస్లంతా కూడా మీకు చెప్పినట్లయితే మీ దగ్గర ఉన్న విట్నెస్లను కూడా మీరు ఈ 353 కింద వాళ్ళ పేర్లు రాసి ఒక లిస్ట్ ఆఫ్ విట్నెస్ కింద మీరు అందరూ ప్రిపేర్ చేసి మీ అడ్వకేట్ దాని మీద పెట్టేసేసి ఆ కేసు సంబంధించిన విషయాలన్నీ కూడా రాసి సార్ నా దగ్గర విట్నెస్ ఉందని మీ జడ్జి దగ్గర చెప్పినట్లయితే మీ పిటిషన్ను ఎందుకంటే వాదనలు విన్న తర్వాత అలో చేసేసి దానికి ఎందుకంటే మీ విట్నెస్లను పిలువమంది కూడా ఓ డేట్ ఇస్తారనమాట. ఆ రోజు మీరు ఎందుకంటే మీరే ఎక్స్పెండిచరే పెట్టుకోవాలి, కోర్టు ఎక్స్పెండిచర్ పెట్టదు అనమాట ముద్దాయి యొక్క. ఎందుకంటే ప్రాసిక్యూషన్ తరపున విట్నెస్లకు అయితేనేమో కోర్టు భరిస్తుంది. ఈ ప్రైవేట్గా అక్యూజ్డ్ ముద్దాయి కనుక ముద్దాయి తరపున పెట్టుకునే విట్నెస్లందరూ కూడా మీరే బాటా ఛార్జ్ కానీ వాళ్ళ ఎక్స్పెండిచర్ కానీ పెట్టి మీరు పిలుచుకున్నట్లయితే జడ్జి గారి ముందర వాళ్ళ పేరు, వాళ్ళ పర్టికులరు, వాళ్ళ సన్నపు, ఏజ్ అవన్నీ రాసి పెట్టాలన్నమాట. ఆ పిటిషన్లో రాసి ఇంతమంది నా తరపున చెప్పేటోళ్ళు విట్నెస్ అనుకున్నా అంటే మీకు న్యాయం జరగడానికి కూడా ఉంటుంది అన్నమాట. న్యాయం ధర్మం చట్ట ప్రకారము మీకు అధర్మం జరిగినప్పుడు
ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది కనుక ధర్మం మీ వెంబడి ఉన్నప్పుడు, ఎందుకంటే జడ్జి గారి ముందు చెప్పినప్పుడు న్యాయం నా వెంబడి ఉంది సార్ అని చెప్పేసి అనుకున్నప్పుడు న్యాయ పోరాటం మీరు చేయొచ్చు. అటువంటప్పుడు మీ ఎవిడెన్స్ కూడా కోర్టు కన్సిడర్ చేసి మిమ్మల్ని విడుదల చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అందుకని జడ్జి గారు పరిశీలిస్తారనమాట కేసు నడిచేటప్పుడు. ఎందుకంటే మీరు చెప్పే ఏదైతే వాదనలు ఉంటావో మీ తరఫున అందులో, ఎందుకంటే అదే కేసులో కూడా చాలామంది కూడా ఇన్వాల్వ్ అవుతారు కనుక వాళ్ళ మీద ఏం చెప్పకూడదు అనమాట. మీరు వాళ్ళ మీద చెప్పకుండా మీది చెప్పుకోవాలన్నమాట. కోక్యూజ్డ్ మీద ఏం అలిగేషన్స్ చెప్పనీకి లేదన్నమాట. అందుకని చెప్పేసి అదంతా పోలీసు వాళ్ళు చేస్తారు కనుక, పోలీసు వాళ్ళ డ్యూటీ కనుక మీ యొక్క తరఫున మీకు ఏమైనా అన్యాయం జరిగినప్పుడు మీరు చెప్పుకోవాలా, మీరు డిపెండ్ చేసుకోవాలి. మీరు బయట పడడానికి, ఎందుకంటే మీరు డిశ్చార్జ్ ఎట్లా హౌ టు డిశ్చార్జ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఈ చట్టం చెప్తున్నాం, చట్ట ప్రకారము 3/3 కింద కాంపిటెంట్ టు అక్యూజ్డ్ పర్సన్, కాంపిటెంట్ టు గివ్ ఎవిడెన్స్ అనమాట. అందుకని మీ సాక్ష్యం ఇచ్చేయడానికి కోర్టులో అర్హుడు అని చెప్పేసి ఈ చట్టమే చెప్తుంది అనమాట. ఇప్పుడు కూడా కొత్త చట్టంలో కూడా ఉంది, పాత చట్టంలో కూడా ఉండే. పాత చట్టంలో ఎందుకంటే 315 కింద ఇవ్వడానికి ఉండే. ఇప్పుడు 315 రద్దయింది కనుక ఈ కొత్తది BNSS యాక్ట్ అని వచ్చింది, భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత యాక్ట్ ప్రకారము 2023 ప్రకారము 353 353 కింద మీరు ఇవ్వడానికి, ఎందుకంటే కోర్టు కన్సిడర్ చేసినట్లయితే, కోర్టు పిటిషన్ అలో చేసినట్లయితే మీరు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆ కేసు సంబంధించిన కాగితాలన్నీ కూడా మీరు తీసుకొని ప్రిపేర్ చేసి ఇంతకుముందు ఉన్న విట్నెస్లు ఏమేమి చెప్పిండ్రు అనేది కూడా మీరు అందులో చూసుకొని మీరు ఎవిడెన్స్ ఇచ్చినట్లయితే తర్వాత దాన్ని, ఎందుకంటే కోర్టు కూడా కన్సిడర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కోర్టు ముందర చెప్పేటప్పుడు మీరు ఏదైనా కూడా దాని కంటెంట్స్ ఏవైతే ఉండవో కేసు సంబంధించిన విషయమే చెప్పాలి. వేరే విషయాలు కానీ వేరే పార్టీల గురించి కానీ చెప్పడానికి ఆస్కారం ఉన్నది. చట్టం చెప్తుంది నీ కేసు నీ మీదేం పెట్టినరో దాని గురించే చెప్పాలి, వేరేళ్ళ గురించి చెప్పకూడదు. నీ తరపున ఎందుకంటే వాదించే అడ్వకేట్ కూడా అతను చెప్పినట్లు మీరు వినాలి. ఎందుకంటే దాన్ని కోర్టు కూడా దాన్ని పిటిషన్ పెట్టుకున్నప్పుడు పిటిషన్ అలో చేసుకొని మీకు కన్సిడర్ చేసినట్లయితే, మీ పిటిషన్ అలో చేసినట్లయితే 3/3 కింద, ఎందుకంటే మీరు సాక్ష్యం ఇవ్వడానికి కోర్టులో ఎందుకంటే ఆస్కారం ఉంటుంది. కోర్టు కూడా పరిశీలించేసి మీ పిటిషన్ అలో చేసి ఇవ్వమని డైరెక్షన్ కూడా ఇస్తుందన్నమాట. అందుకని ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఇది ఎందుకంటే ఏదైతే ముద్దాయిలు తప్పుడు కేసులు పెట్టి పోలీసులు పెట్టినట్లయితే మీరు కేసు వాదించుకొని మీరు ఎందుకంటే స్వతహాగా కూడా చేసుకోవచ్చు, లేకుంటే మీ తరఫున అడ్వకేట్ని కూడా పెట్టుకొని చేసుకోవడానికి పిటిషన్ పెట్టుకున్నట్లయితే జడ్జి గారు పరిశీలించేసి ఆ పిటిషన్ అలో చేసినాక మీరు ఎవిడెన్స్ కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నా ధన్యవాదాలు.